తాండూరు పట్టణంలోని శ్రీ సంస్కార్ విద్యాపీఠ్ ప్రైవేట్ పాఠశాలలో గురువారం అయోధ్య రామ మందిరం నిర్మించి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా రామ మందిరం నిర్మాణం ఆవశ్యకతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు విద్యావేత్త మోటివేషనల్ వక్త పర్యద రామకృష్ణ హాజరయ్యారు. అనంతరం చిన్నారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థి దశలోనే భక్తిభావం, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర క్రియాశీలకమన్నారు. 500 ఏళ్ల తర్వాత రామమందిరం నిర్మించుకోవడం యావత్ ప్రపంచమే గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. శ్రీరాముని జీవిత చరిత్ర, ఆయన బోధించిన ధర్మం, కర్తవ్య రామాయణంపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు సంతోషకరంగా ఉందన్నారు. అదేవిధంగా శ్రీరాముని వేషధారణ, భక్తి గీతాలు, నాటకాలు, విద్యార్థులే స్వయంగా శ్లోకాల పఠనంతో పాఠశాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అయితే ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టీవీ నిర్మల, వైస్ ప్రిన్సిపాల్ కె సరిత, డైరెక్టర్స్ స్వాతి, పవన్ కుమార్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. కశ్యపుడి కుమారుడు సూర్యుడు, సూర్యుడి కుమారుడు ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకుడి కుమారుడు కుక్షి, విగుక్షి కుమారుడు బాణుడు, బాణుడి కుమారుడు మమ్ములని అవమానించి అమ్మా సీత, నీకు అంగీకారమేగా? I am Vijay, principal of Sri Sanskar Vidyapith School from Tandur. We are celebrating here 3rd anniversary of Ayodhya Ram Mandir. On this occasion, we are going to celebrate this as a big program to give information to the parents and also the teachers, students, what is the importance of the culture which we have and why we should follow, so that at least in the future generations they will not get diverted from our culture. And if we teach them all these things, the roots which are very important to teach them, and we have done, I think we have succeeded to some point, to some extent, and still we will try it. Thank you. It is not the religious, the thing actually, Supreme Court judgment has been passed ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రామ్ మందిర్. ఇది రిలీజియస్ గానే కాదు, యాజ్ పర్ లానే మనం ప్రోగ్రామ్ చేసుకుంటా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే జనవరి 22 మనకి ఏదైతే ఉందో, ఉగాది కావచ్చు, సంక్రాంతి కావచ్చు, దీపావళి కావచ్చు, దసరా కావచ్చు, అన్ని పండుగలు కలిసి మనకు జనవరి 22 మనం జరుపుకుంటాం. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత మన కళ అయిన రామ మందిరం మనం నిర్మించుకున్నాం. కాబట్టి ఈ జనవరి 22 నాడు 3 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కూడా ఆనంద బాష్పాలు కార్చిన రోజు, భావోద్వేగంతో ఉన్న రోజు. కాబట్టి ఈ రోజును మళ్ళీ గుర్తు చేసుకుంటూ మీరు ప్రోగ్రాం పెట్టడం నిజంగా చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, వాస్తవంగా అందరి పిల్లలు కూడా నా మీద కోపంతో నన్ను పిలిచిరు అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మాట్లాడడానికి ఏముండదు. మీరు రామాయణం చెప్పించిండ్రు, వంశవృక్షం చెప్పించిండ్రు, అన్నీ చెప్పించిండ్రు. ఇక్కడ మాట్లాడడానికి నాకైతే ఏముండదు. అది వాస్తవంగా ఏముంటుందంటే ఈ పిల్లలందరూ చెప్తుంటే, ఇప్పటిదాకా అశ్విన్ చెప్పింది, ఒక పిల్లగాడు వాస్తవంగా ఒక కథను కరెక్ట్ తీసుకపోవడం అనేది కూడా చాలా మార్వలెస్ అనుకోవాలి. వాస్తవంగా కూడా అంటే పిల్లలు చెప్పడంలో కూడా ఆ పిల్లలు అంటే వంశవృక్షం కావచ్చు, అన్నీ కూడా ఏది చేసినా కూడా పిల్లలలో ఓపిక ఉండాలి. దానికి ముఖ్యంగా స్కూల్ కావచ్చు, టీచర్లు కావచ్చు, తర్వాత పేరెంట్స్ కూడా
ఆ టీచర్లు కూడా వాస్తవంగా, ఎందుకంటే ఒక పిల్లల్ని మనం వీడియో తీసుకోవాలంటేనే వాస్తవంగా 5 seconds 10 seconds అని కాదు, ఒక గంట సేపు వాళ్ళని సంజాయిస్తే అప్పుడు మనకు కరెక్ట్ వీడియో అవుట్పుట్ వస్తుంది. కానీ కరెక్ట్ అవుట్పుట్ ఇక్కడ స్టేజ్ మీద రావాలంటే టీచర్స్ ఎంత కష్టపడ్డారో, కనీసం ఒక 5-6 రోజులు 7-8 రోజులు టీచర్లు కష్టపడి ఉంటారు. వాళ్ళ ఇంకా మేనేజ్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు. ఎందుకంటే కనీసం ఒక 4 రోజుల నుంచి ఒకటే పాట వింటున్నాం, అదేది రామరామ పాట తప్పితే వేరే పాట నేను ఇంట్లో ఇండే ఉంటుంది నా ఇల్లు కాబట్టి వాస్తవంగా కూడా ఏంటంటే ఇంత మంచి ప్రోగ్రామ్ ఈ కాలనీలో, ఈ ప్రోగ్రామ్ అంటే మేము చేయాలి, మా తరఫు నుంచి స్కూల్ చేసినట్లు మేము భావిస్తూ ఉన్నాం. మా కాలనీ కూడా మంచిగా, అంటే ఎందుకంటే ఒక రామనామం మొత్తం కూడా ఒక 4 గంటల పాటు రామనామం మాకు వినిపించేటట్టు చేసిండ్రు. ఇంకోటి రాముని గురించి వాస్తవంగా అన్నీ చెప్పిండ్రు. నాకు ఏం మిగిలిపెట్టారు, నాకు అదే భయం అవుతుంది లాస్ట్కి మాట్లాడాలంటే. వాస్తవంగా క్విజ్ చెప్పిండ్రు, అన్ని పేర్లు మీకు తెలుసు, అన్ని చెప్పిండ్రు. ఇప్పుడు నాకు మాట్లాడడానికి ఏం లేదు వాస్తవం కూడా. కానీ ద థింగ్ యాక్చువల్లీ అగైన్ వీ హ్యావ్ టు రిమెంబర్, 500 సంవత్సరాల తర్వాత ఒక గుడిని మనం కట్టుకున్నాం. ఇది మన దేశం, ఇది మన ధర్మం. అయినా కూడా మన దేశం మన ధర్మం అనుకున్నా కూడా మన దేశంలో మన గుడిని మనం కట్టుకోవడానికి, మన రాముని గుడిని మనం కట్టుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఈ రాముని గుడి అయితే కట్టుకున్నామో కట్టుకోవడానికి కారణమైన వాళ్ళని ఖచ్చితంగా మనం తలుచుకోవాలి. వాస్తవంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.